ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి వస్తే మీ సమస్యలు తెలుసుకోవాలని వస్తే ముళ్ళ కంపలు వేస్తే ముళ్ళ కంపలను కూడా దోసుకొని మీ దగ్గరకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా అనేక మంది మనం అందరం కూడా సఫర్ అయ్యాం. ఒకసారి నేను మా మిస్సెస్ వస్తే మా మిస్సెస్ చూసిన తర్వాత చేతిలో ఉండే గాజులు తీసేసి అమరావతికి డొనేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఒక నిస్వార్థంగా స్ఫూర్తినిచ్చారు. ఈరోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీకు ఒకటే చెప్తున్నాను, అమరావతి ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్, ఎక్కడా పోల్సే కనపడవు. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. నేను హైదరాబాద్ చూసేవాడిని, సెక్రటరియట్ ముందర, అసెంబ్లీ ముందర ఒక ఆయన వచ్చి ఒకసారి రోడ్డు కట్ చేస్తాడు, ఆయన వెళ్ళంగానే ఇంకొక ఆయన వస్తాడు, నేను కరెంటు నీళ్లు తీసుకుపోవాలి, ఆయన కట్ చేస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు, మురుగు వస్తూ ఉంది, పైపు లీక్ అయిపోయింది, మళ్ళా రిపేర్ చేయాలి, ఇంకొక ఆయన కట్ చేస్తాడు. నేను ఎన్ని చెప్పినా కూడా హైదరాబాద్లో సైబరాబాద్లో కూడా ఇలాంటి స్ట్రైట్ రోడ్స్ రాలా. నేను ఆ రోజు చెప్పాను, ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఒకరే ఉన్నారు, లక్ష్మీపార్ సార్ది ఒకటే ఉంది నాతో. ఆ రోజు ఆవిడ ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎండీగా ఉంటే నేను ఒకరోజు రమ్మని ఒక గిర్ర గీశాను. హైదరాబాద్ చుట్టూరు ఒక గిర్ర గీసి ఇది రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుగా ఉంటుంది, మీరు ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళండి, ఎక్కడన్నా అడ్డంకులు ఉంటే మెరుగైన ప్రదేశం ఉంటే చూసుకొని ఫైనల్గా తీసుకురండి. ఏ రాజకీయ నాయకుడు చెప్పినా ఏ ఒత్తిడికి లొంగకుండా బెస్ట్ ఓఆర్ఆర్ తయారు చేయమని ఆవిడ ఆదేశాలు ఇస్తే క్లియర్గా తయారు చేసుకొచ్చింది.